Hello students, welcome to my next class of Strength of Materials 2. ఈ క్లాస్లో మన టాపిక్ కాలమ్స్ అండ్ స్ట్రట్స్. So first of all, if you want to discuss struts is a structural member subjected to axial compressive force is called strut. Okay, బేసికల్లీ స్ట్రట్ అంటే ఒక స్ట్రక్చరల్ మెంబర్ అనమాట. దాంట్లో యాక్సియల్ కంప్రెసివ్ ఫోర్స్ అనేది వస్తుంది అనమాట. యాక్సియల్ కంప్రెసివ్ ఫోర్స్ అంటే త్రూ ద లాంగిట్యూడినల్ యాక్సెస్ ఏదైతే ఉందో దాని గుండా కంప్రెసివ్ ఫోర్స్ అనేది వస్తుంది. సో ఏదైనా అటువంటి మెంబర్ ఉంటే దాన్ని మనం ఏమంటాం, స్ట్రట్ అని చెప్పేసి అంటాం. సో స్ట్రట్ మే బి వర్టికల్, హారిజాంటల్ ఆర్ ఇంక్లైన్డ్. ఓకే, కాలమ్స్ అనేవి కేవలం వర్టికల్గా మాత్రమే ఉంటాయి. అండ్ స్ట్రట్ వచ్చేసి మేబీ వర్టికల్, హారిజాంటల్ ఆర్ ఇంక్లైన్డ్ అయినా కానీ అయి ఉండొచ్చు. బట్ వాటిల్లో యాక్సియల్ కంప్రెసివ్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి. సో ద క్రాస్ సెక్షనల్ డైమెన్షన్స్ ఆఫ్ స్ట్రట్ ఆర్ స్మాల్. ఏవైతే క్రాస్ సెక్షనల్ డైమెన్షన్స్ ఉంటాయో అంటే దాని యొక్క ఫేస్ ఉంటుందో టాప్ అండ్ బాటమ్ మనం చూసినట్టయితే దాని యొక్క క్రాస్ సెక్షన్ ఏదైతే ఉంటుందో అది చాలా స్మాల్గా ఉంటుంది అనమాట. ఓవరాల్గా దాని యొక్క థిక్నెస్ ఆర్ వాట్ ఎవర్ విసే డయామీటర్ అది తక్కువగా ఉంటుంది. సో నార్మల్లీ స్ట్రట్స్ క్యారీ స్మాలర్ కంప్రెసివ్ లోడ్స్. స్ట్రట్స్ అనేవి కంప్రెసివ్ లోడ్స్ని, ఫోర్సెస్ని క్యారీ అవుట్ చేయడానికి అయితే పనికొస్తాయి. బట్ స్మాలర్ అమౌంట్లో ఉండే కంప్రెసివ్ లోడ్స్ మాత్రమే అది క్యారీ చేయగలుగుతాయి. సో స్ట్రట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ రూఫ్ ట్రస్ అండ్ బ్రిడ్జ్ ట్రసెస్. సో రూఫ్ ట్రస్ ఉంటాయి కదా, ఓకే, నెంబర్ ఆఫ్ వీ షేప్డ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే, ఒకదానికొకటి టై మెంబర్స్ లాగా ఒక స్ట్రక్చరల్ మెంబర్స్ ఉంటే వాటిని ట్రసెస్ అని చెప్పేసి అంటారు. సో రూఫ్ ట్రసెస్లో అండ్ అదేవిధంగా బ్రిడ్జ్ ట్రసెస్లో ఈ స్ట్రట్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి అన్నమాట. అండ్ కాలమ్ చూసినట్టయితే వెన్ స్ట్రట్ ఈజ్ వర్టికల్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ కాలమ్. ఎప్పుడైతే స్ట్రట్ వర్టికల్గా ఉంటుందో, హారిజాంటల్ ఇంక్లైన్డ్గా వస్తే అది కనుక కంప్రెసివ్ కాలంలో ఇంక్లూడ్ అవ్వదన్నమాట. కాలంలో ఇంక్లూడ్ అవ్వాలంటే అది వర్టికల్గా ఉండాలి. సో ద క్రాస్ సెక్షనల్ డైమెన్షన్స్ ఆఫ్ కాలమ్ ఆర్ లార్జ్. నార్మల్లీ కాలమ్స్ క్యారీ హెవీ కంప్రెసివ్ లోడ్స్. ఓకే, స్ట్రట్లో మనకి స్మాలర్ కంప్రెసివ్ లోడ్స్ వస్తాయి, కాలమ్స్లో హెవీ కంప్రెసివ్ లోడ్స్ అనేవి వస్తాయి. సో కాలమ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ కాంక్రీట్ అండ్ స్టీల్ బిల్డింగ్స్. ఈ కాలమ్స్ బేసికల్లీ కాంక్రీట్లో అండ్ అదేవిధంగా స్టీల్ బిల్డింగ్స్లో యూజ్ అవుతాయి. సో ఇవి బేసికల్లీ స్ట్రట్కి కాలమ్కి డిఫరెన్స్. సో కాలమ్స్ అనేవి కేవలం వర్టికల్ మెంబర్స్ మాత్రమే. స్ట్రట్ మనం చూసినట్టయితే హారిజాంటల్ కూడా ఉంది, ఇంక్లైన్డ్ కూడా ఉంది. అండ్ వర్టికల్గా ఇక్కడ మనకు రైట్ సైడ్ చూపెట్టడం జరిగింది. కాలం ఏదైతే ఉందో దీన్నే మనం స్ట్రట్ అని చెప్పేసి కూడా అనవచ్చు అనమాట. సో బేసికల్లీ ఇవి స్మాలర్ కంప్రెసివ్ లోడ్స్ కనుక యాక్ట్ అయితే వాటిని క్యారీ అవుట్ చేయడానికి యూస్ చేసే మెంబర్స్ని స్ట్రట్స్ అని చెప్పేసి అంటారు. హెవియర్ కంప్రెసివ్ లోడ్స్ ఉంటే వాటిని క్యారీ అవుట్ చేయడానికి మనం యూస్ చేసే స్ట్రక్చరల్ మెంబర్స్ని కాలమ్స్ అని చెప్పేసి అంటారు. సో రేడియస్ ఆఫ్ గైరేషన్ ఇంకో టర్మ్ అనమాట. సో రేడియస్ ఆఫ్ గైరేషన్ ఇది మనకు స్లెండర్నెస్ రేషియోని చెప్తుంది అనమాట. సో స్లెండర్నెస్ రేషియో బేసికల్లీ మనకేం చెప్తారంటే కాలం ఎంత బక్కలు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయో ఈ స్లెండర్నెస్ రేషియో ద్వారా తెలుస్తుంది అనమాట. ఎంత ఎక్కువగా స్లెండర్నెస్ రేషియో ఉంటే అంత ఎక్కువగా ఆబ్వియస్లీ అది బక్కలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని తెలుసుకోవడానికి మనకు రేడియస్ ఆఫ్ గైరేషన్ అనే టర్మ్ తెలిసి ఉండాలి. సో రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటే ఏంటంటే బేసికలీ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద గివెన్ యాక్సిస్ అట్ విచ్ ఇఫ్ ఆల్ స్మాల్ ఎలిమెంట్స్ ఆఫ్ లామినా ప్లేస్డ్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద లామినా అబౌట్ ద యాక్సిస్ డస్ నాట్ చేంజ్. ఓకే, ద డిస్టెన్స్ ఇస్ కాల్డ్ రేడియస్ ఆఫ్ గైరేషన్. ఏదైనా ఒక లామినా కన్సిడర్ చేసి దాంట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పేసి అనుకుంటే ఒక గివెన్ యాక్సిస్ నుంచి వాటి యొక్క డిస్టెన్సెస్ అయితే వేరువేరుగా ఉండొచ్చు. బట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద లామినా అబౌట్ ద యాక్సిస్ అనేది చేంజ్ అవ్వదన్నమాట. సో ఏదైతే డిస్టెన్స్ మనం మెజర్ చేస్తామో అటువంటి టైంలో దాన్ని రేడియస్ ఆఫ్ గైరేషన్ అని చెప్పేసి అంటాము. సో ఈ రేడియస్ ఆఫ్ గైరేషన్ ఎలా వస్తుందో మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ I/A అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అపాన్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఈ విధంగా మనకు అప్లైన్ అవుతుంది. దీని నుంచి మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములాని కూడా డిరైవ్ చేయొచ్చు. దట్ ఈజ్ I = AK² అని చెప్పేసి. సో I అనేది mm⁴లో అండ్ ఏరియా ఆఫ్ సెక్షన్ అనేది mm² మనం మెజర్ చేసుకుంటాం. రేడియస్ ఆఫ్ గైరేషన్ mmలో మెజర్ చేసుకుంటాం. ఇంకా స్లెండర్నెస్ రేషియో నేను చెప్పాను కదా, ఎంత ఎక్కువగా బక్కలు అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, ప్రాబబిలిటీ ఉంటుంది అని చెప్పే టర్మ్ స్లెండర్నెస్ రేషియో అనమాట. ఇది మనం బేసికల్లీ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఎఫెక్టివ్ లెంగ్త్ ఆఫ్ కాలమ్ అపాన్ ద మినిమం రేడియస్ ఆఫ్ గైరేషన్. ఏదైతే రేడియస్ ఆఫ్ గైరేషన్ అప్టైన్ అయ్యిందో దానికి రేడియస్ ఆఫ్ గైరేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, K = I/A. ఈ విధంగా మనం రేడియస్ ఆఫ్ గైరేషన్ అప్టైన్ చేసుకొని దాన్ని మనము ఈ K మినిమంలో సబ్స్టిట్యూట్ చేస్తాము. అండ్ ఎఫెక్టివ్ లెంగ్త్ ఆఫ్ ద కాలమ్ అనేది దాని యొక్క
ఎండ్ పొజిషన్స్ బట్టి ఉంటుందన్నమాట. 2 ఎండ్స్ ఒకవేళ ఫిక్స్డ్ ఉంటే ఓకేనా, ఎఫెక్టివ్ లెంగ్త్ వచ్చేసి వేరేలాగా ఉంటుంది. అండ్ 2 ఎండ్స్ పిండ్గా ఉంటే ఓకేనా, ఎఫెక్టివ్ లెంగ్త్ అనేది వేరే కన్సిడర్ చేస్తాం. సో ఆర్సీసీలో ఒక ఎఫెక్టివ్ లెంగ్త్ అనేది ఉంటుంది. అండ్ అదేవిధంగా స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లో మనము థియరటికల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఎఫెక్టివ్ లెంగ్త్ కనుక్కోవడానికి అవి యూస్ చేస్తామన్నమాట. సో రెండింటికి వేరే వేరే ఓకేనా ప్రొసీజర్స్ ఉంటాయి, బట్ ఆల్మోస్ట్ అవి సేమ్గా ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ల్యాండా ఇస్ మోర్ ఇట్స్ లోడ్ క్యారింగ్ కెపాసిటీ విల్ బి లెస్. ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా లోడ్ క్యారింగ్ కెపాసిటీ, ఎందుకంటే ఎంత ఎక్కువగా స్లెండర్నెస్ రేషియో ఉంటే అంత ఎక్కువగా బక్కలు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో అందుకని ఆటోమేటికల్లీ లోడ్ క్యారింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోతుంది. ఈ విధంగా లాంగ్ కాలం మనం చూసుకున్నట్టయితే లాంగ్ కాలం అండ్ షార్ట్ కాలమ్స్ టూ టైప్స్లో ఈ కాలమ్స్ అనేవి క్లాసిఫై ఉంటాయి. లాంగ్ కాలం అని చెప్పేసి ఎప్పుడు అంటే దాని యొక్క లెంగ్త్ని బట్టి, ఎప్పుడైతే దాని యొక్క లెంగ్త్ దాని యొక్క క్రాస్ సెక్షన్ కంపారిటివ్లీ ఎక్కువగా ఉంటే, ఓకేనా, ఎంత ఎక్కువగా ఉంటే LE/K మినిమం అంటే ఎఫెక్టివ్ లెంగ్త్ అపాన్ రేడియస్ ఆఫ్ గైరేషన్, దట్ మీన్స్ దాని యొక్క స్లెండర్నెస్ రేషియో గ్రేటర్ దాన్ 50 ఉంటే అప్పుడు దాన్ని లాంగ్ కాలం అని చెప్పేసి అంటారు. ఒకవేళ మైల్డ్ స్టైల్ కలిగిన కాలం ఉంటే స్లెండర్నెస్ రేషియో వాల్యూ అనేది 80కి గ్రేటర్ దాన్గా ఉండాలి, అప్పుడు దాన్ని లాంగ్ కాలం అని చెప్పేసి అంటారు. అండ్ అదేవిధంగా షార్ట్ కాలం, వెన్ లెంగ్త్ ఆఫ్ కాలం ఇస్ లెస్ యాజ్ కంపేర్డ్ టు ఇట్స్ క్రాస్ సెక్షనల్ డైమెన్షన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ షార్ట్ కాలం. ఓకే, LE/K మినిమం లెస్ దాన్ 50 ఉంటే షార్ట్, గ్రేటర్ దాన్ 50 ఉంటే లాంగ్ కాలము. ఈ విధంగా మనం క్లాసిఫై చేసుకొని లాంగ్ అండ్ షార్ట్గా మనం చెప్పవచ్చు. దాని తర్వాత క్రషింగ్ లోడ్, ద లోడ్ అట్ విచ్ షార్ట్ కాలం ఫెయిల్స్ బై క్రషింగ్ ఇస్ కాల్డ్ క్రషింగ్ లోడ్. ఎక్కడైతే క్రష్ అవ్వబడుతుందో కాలము, ఏ లోడ్ వాల్యూ దగ్గర అయితే ఈ విధంగా షార్ట్ కాలం అనేది క్రష్ అవ్వబడుతుందో దాన్ని మనం క్రషింగ్ లోడ్ అని చెప్పేసి అంటాం అన్నమాట. దాని తర్వాత క్రిప్లింగ్ లోడ్ అండ్ బక్లింగ్ లోడ్, ద లోడ్ ఎట్ విచ్ లాంగ్ కాలం స్టార్ట్స్ బక్లింగ్. ఓకే, షార్ట్ కాలంలో వచ్చే డిఫెక్ట్ ఏంటంటే క్రషింగ్, లాంగ్ కాలంలో బక్లింగ్. ఓకే, లాంగ్ కాలంలో ఎందుకు బక్లింగ్ వస్తుందంటే దాని యొక్క క్రాస్ సెక్షన్ కంపారిటివ్లీ దాని యొక్క లెంగ్త్ అనేది ఓవరాల్గా ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు దేని థిక్నెస్ అయినా తక్కువ ఉందనుకోండి, ఓకే, దాని థిక్నెస్ కానీ విడ్త్ కానీ తక్కువ ఉంది, దాని యొక్క లెంగ్త్ ఎక్కువ ఉంది. సో దానిపైన కొంచెం లోడ్ పడంగానే బక్లింగ్ అనేది రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది, బెండ్ అయిపోద్ది ఓవరాల్గా. దాన్ని మనం కాలం ఈ టర్మినాలజీలో బక్లింగ్ అని చెప్పేసి అంటాము. ఓకే, ఇది జనరల్లీ మనం లాజికల్లీ కూడా థింక్ చేయవచ్చు. దేని యొక్క చీపురు పుల్ల తీసుకున్నాం, దాని యొక్క థిక్నెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, బట్ దాని యొక్క లెంగ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంతే కదా. అటువంటి టైంలో మనం ఏదైనా లోడ్ ఇంపోజ్ చేస్తే దానిపైన ఏమవుతుంది, అప్పుడు బక్కలు అవుతుందా 100%. సో బక్లింగ్ లోడ్ అనేది బక్లింగ్ అనే ప్రాబ్లము మనకు ఈ లాంగ్ కాలంలో అక్కర్ అవుతుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్: అమౌంట్ ఆఫ్ లోడ్, లెంగ్త్ ఆఫ్ ద కాలమ్, ఎంత అమౌంట్ ఆఫ్ లోడ్ ఇంటెన్సిటీతో మనము లోడ్ని దానిపైన ఇండ్యూస్ చేస్తున్నాము, అండ్ అదేవిధంగా లెంగ్త్ ఆఫ్ ద కాలమ్, ఎంత ఎక్కువగా లెంగ్త్ ఉంది, అండ్ అదేవిధంగా ఎండ్ కండిషన్ ఆఫ్ కాలమ్ పిండగా ఉందా, ఫిక్స్డ్గా ఉందా, లేకపోతే ఫ్రీగా ఉందా, ఇది ఎండ్ కండిషన్ ఆఫ్ ద కాలమ్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ క్రాస్ సెక్షన్ డైమెన్షన్స్ ఆఫ్ కాలమ్, క్రాస్ సెక్షన్ స్క్వేర్, సర్క్యులర్, ఓకేనా, అండ్ అది రెక్టాంగులర్, ఈ విధంగా క్రాస్ సెక్షన్ డైమెన్షన్స్ ఉంటాయి కదా, క్లాసిఫై చేసుకుంటాం డైమెన్షన్స్ని బట్టి. సో దానిపైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. మెటీరియల్ ఆఫ్ ద కాలమ్, ఆర్సీసీయా, సిమెంటా, స్టీల్ కాలమ్స్, ఓకే, వుడెన్ కాలమ్స్, ఈ విధంగా మెటీరియల్ని బట్టి క్లాసిఫై ఉంటాయి. అండ్ ఓకే, బేసికల్లీ టైప్ ఆఫ్ మెటీరియల్ని బట్టి కూడా బక్లింగ్ రావడానికి అవకాశం ఉంది. స్టీల్లో ఎక్కువగా బక్లింగ్ వస్తుంది, ఆర్సీసీ కాలమ్స్ ఏవైతే ఉంటాయి వాటిల్లో కూడా బక్లింగ్ వస్తుంది. మిగతా వాటిల్లో కంపారిటివ్లీ వాటిల్లో కూడా వస్తాయి, బట్ తక్కువగా వస్తాయి. సో కాలమ్ అండ్ కండిషన్ అండ్ ఎఫెక్టివ్ లెంగ్త్, బోత్ ఎండ్ హింజ్డ్, బోత్ ఎండ్ ఫిక్స్డ్, వన్ ఎండ్ ఫిక్స్డ్ అండ్ అదర్ ఎండ్ హింజ్డ్, వన్ ఎండ్ ఫిక్స్డ్ అండ్ అదర్ ఎండ్ ఫ్రీ ఉంటే ఏమవుతుంది. సో బేసికల్లీ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎఫెక్టివ్ లెంగ్త్ ఇందాక నేను చెప్పాను కదా, ఒకవేళ 2 ఎండ్స్ మనకు ఫిగర్లో చూపించినట్టు పిండ్ అయి ఉంటాయి, అంటే పిండ్ జాయింట్స్ అంటే హింజ్డ్ జాయింట్స్ అనమాట. ఒక తలుపుకి మనకు ఇవి ఉంటాయి కదా హింజెస్, దానివల్ల ఏమవుతుంది, రొటేషన్ అనేది వస్తుంది, అండ్ హారిజంటల్ వర్టికల్ మూమెంట్ అనేది ఉండదు. కాబట్టి దాంట్లో నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ డెవలప్ అయ్యేవి 2 రియాక్షన్స్ డెవలప్ అవుతాయి, అంతే కదా. అదే ఫ్రీ ఉందనుకోండి, ఎటువంటి రియాక్షన్ అనేది డెవలప్ అవ్వదు, 0 ఉంటుంది రియాక్షన్ అనేది. అదే 2 ఫిక్స్డ్ ఉన్నాయనుకోండి, అన్ని 3 రియాక్షన్స్లో కూడా
అది రియాక్షన్ని 3 డైరెక్షన్స్‌లో కూడా రియాక్షన్‌ని ఇస్తుంది. ఎందుకంటే ఫిక్స్డ్‌గా ఉండే ఎండ్ అది హారిజాంటల్లీ మూవ్ చేయలేదు, వర్టికల్లీ మూవ్ చేయలేదు, రొటేట్ కూడా అవ్వలేదు. కాబట్టి 3 డైరెక్షన్స్‌లో అది ఆబ్వియస్లీ ఏమొస్తుంది, రియాక్షన్ అనేది డెవలప్ చేస్తుంది. ఓకే. పిన్డ్ అండ్ ఫిక్స్డ్ ఎండ్స్, ఒక ఎండ్ ఫిక్స్డ్ ఉండి ఒక ఎండ్ హింజ్డ్ ఉంటాయి. ఈ విధంగా 4 కండిషన్స్ ఉంటాయన్నమాట. మన ఈ సిలబస్ ప్రకారంగా చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్ సాల్వింగ్‌లో కూడా ఇవి మనకు చాలా ఉపయోగపడతాయి. సో, దీంట్లో మనం ఎఫెక్టివ్ లెంగ్త్ క్యాలిక్యులేట్ చేయాలి. మన దగ్గర లెంగ్త్ ఉంది, టోటల్ లెంగ్త్ ఉంది. దాంట్లో నుంచి ఎఫెక్టివ్ లెంగ్త్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఏ విధంగా చేస్తామంటే, ఎప్పుడైతే 2 ఎండ్స్ పిన్డ్‌గా ఉంటాయో అప్పుడు ఏమవుతుంది, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ఈ అవుతుంది. అంటే ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు కేఎల్ఈ అనమాట అన్నిట్లో ఫార్ములా. ఇక్కడ కే వాల్యూ ఏమైపోతుంది, 1 అయిపోతుంది. సో, ఎప్పుడైతే 2 ఎండ్ పిన్డ్ జాయింట్స్ ఉంటాయో, 2 ఎండ్స్ పిన్డ్‌గా ఉంటాయో అప్పుడు ఎఫెక్టివ్ లెంగ్త్ ఏదైతే ఉందో దాని యొక్క ఒరిజినల్ లెంగ్త్ ఎంతైతే ఉందో అంతే తీసుకుంటాము. అండ్ అదేవిధంగా ఎప్పుడైతే ఫిక్స్డ్ అండ్ ఫ్రీ ఎండ్స్ ఉంటే క్యాంటిలివర్ లాగా, ఓకే, ఫిక్స్డ్ అండ్ ఫ్రీ ఎండ్ ఉంటే అప్పుడు మనం ఎఫెక్టివ్ లెంగ్త్ ట్వైస్ ఆఫ్ ద ఒరిజినల్ లెంగ్త్ తీసుకుంటాం. అంటే కే వాల్యూ 2 తీసుకుంటాం. అండ్ అదేవిధంగా ఫిక్స్డ్ ఎండ్స్ ఉన్నాయి రెండు కూడా, అప్పుడు మనం ఎఫెక్టివ్ లెంగ్త్ అనేది హాఫ్ ఆఫ్ ద ఒరిజినల్ లెంగ్త్, దట్ ఈస్ కే ఈజ్ ఈక్వల్ టు 0.5 తీసుకుంటాము. అండ్ ఫోర్త్ కేసు చూసుకున్నట్టయితే ఒక పిన్డ్ ఒక ఫిక్స్డ్, ఈ విధంగా 2 ఎండ్స్ ఉంటే దాంట్లో మన ఎఫెక్టివ్ లెంగ్త్ మనం ఎంత తీసుకుంటాము, 70% ఆఫ్ ద టోటల్ లెంగ్త్ తీసుకుంటాము. అంటే 0.7 ఎల్, కే ఈజ్ ఈక్వల్ టు 0.7 అవుతుంది. దీని తర్వాత యూలర్స్ ఫార్ములా. మనకేం చెప్తుందంటే యూలర్స్ క్రిప్లింగ్ లోడ్ సంబంధించి చెప్తుంది. అంటే ఏదైతే క్రిప్లింగ్ లోడ్ ఇందాక మనం లాంగ్ కాలంలో వచ్చే ప్రాబ్లం అని చెప్పేసి బక్లింగ్ ద్వారా వచ్చే ప్రాబ్లం అని చెప్పేసి చెప్పాను కదా. అంటే బక్లింగ్ ఏ పాయింట్ దగ్గర, ఏ లోడ్ పాయింట్ దగ్గర అయితే స్టార్ట్ అవుతుంది దాన్ని మనం క్రిప్లింగ్ లోడ్ అని చెప్పేసి అంటాము. సో, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మన దగ్గర ఇప్పుడు సమ్ పారామీటర్స్ ఉన్నాయి. లెంగ్త్ ఉంది, అదేవిధంగా ఎఫెక్టివ్ లెంగ్త్ ఉంది, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంది, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఉంది ఆ కాలం సంబంధించి. దాన్ని బట్టి మనం క్రిప్లింగ్ లోడ్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. సో, యూలర్స్ అనే ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన డిజైన్ చేసిన ఫార్ములా ఏంటంటే పిఈ ఈజ్ ఈక్వల్ టు, అంటే క్రిప్లింగ్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు పై స్క్వేర్ ఈఐ బై ఐఈ స్క్వేర్. ఓకే, ఐఈ స్క్వేర్. ఈ అంటే ఇక్కడ ఎసెంట్రిసిటీ అనమాట. స్మాల్ ఈ అంటే, క్యాపిటల్ ఈ అంటే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, క్యాపిటల్ ఐ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆర్ సెకండ్ మూమెంట్ ఆఫ్ ఏరియా, వాట్ ఎవర్ వి సే. ఓకే, ఈ విధంగా మనం క్రిప్లింగ్ లోడ్ని క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ క్రిటికల్ బక్లింగ్ లోడ్. అంటే ఎక్కడి నుంచి అయితే బక్లింగ్ కోసము ఏ క్రిటికల్ పాయింట్ అయితే ఉంటుందో ఆ లోడ్ వాల్యూని మనము క్రిటికల్ బక్లింగ్ లోడ్ అని చెప్పేసి అంటాము. యూలర్స్ ఫార్ములా ఫర్ బోత్ ఎండ్ ఆఫ్ ద కాలమ్స్ ఆర్ హింజ్డ్. ఒకవేళ 2 కాలమ్స్ హింజ్డ్గా ఉంటాయి, లేకపోతే పిన్డ్గా ఉంటాయి, పిన్డ్ అన్నా కానీ హింజ్డ్ అన్నా కానీ ఒకటే. ఓకే, ఎప్పుడైతే ఆ విధంగా బోత్ ఎండ్స్ హింజ్డ్గా ఉంటాయో అప్పుడు మనకు యూలర్స్ ఫార్ములా ఏ విధంగా అప్లై అవుతుందంటే, ద బెండింగ్ మూమెంట్ ద సెక్షన్ ఈజ్ గివెన్ బై d² బై dx² ప్లస్ p బై ei ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనం జనరల్లీ బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ స్టార్టింగ్లో సెకండ్ యూనిట్లో చెప్పేటప్పుడు డిస్కస్ చేసుకున్నాము. సో, జనరల్ సొల్యూషన్ దీనికి ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు c1 cos రూట్ ఆఫ్ p బై ei ఇంటూ x ప్లస్ c2 sin రూట్ ఆఫ్ p బై ei ఇంటూ x. సిన్స్ x ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 0, c2 will also be equal to 0. Since x is equal to I and y is equal to 0, then c2 sin root of p by ei into l. ఓకేనా, ఇవి లిమిట్స్ అన్నమాట. x is equal to l, ఇది x is equal to I కాదు, x is equal to 1 at y is equal to 0. ఇంకా 0 to 1 అని వాటి యొక్క లిమిట్స్ ఉంటాయి కదా, 0 to 1 వాటి యొక్క లిమిట్స్ ఉంటాయి అంతే కదా. 0 నుంచి స్టార్ట్ అండ్ 1 వరకు ఎండ్. ఎందుకంటే 2 ఎండ్స్ పిన్డ్గా ఉన్నప్పుడు ఎఫెక్టివ్ లెంగ్త్ అనేది దాని యొక్క ఒరిజినల్ లెంగ్త్ వరకు 0 నుంచి 1 వరకు ఉండవచ్చు. అంటే 1 వరకు లై చేస్తుంది అనమాట. ఈ విధంగా ఎప్పుడైతే 1 తీసుకుంటామో అప్పుడు మనకు y వాల్యూ, ఓకే, అదర్వైజ్ c2 sin రూట్ p బై ei l, p బై ei ఇంటూ l ఈజ్ ఈక్వల్ టు 0 అయినా కానీ వస్తుంది. ఓకే, అండ్ దీని నుంచి ఫర్ c1 ఈజ్ ఈక్వల్ టు 0 వి గెట్ సైన్ ఆఫ్ రూట్ ఆఫ్ p బై ei ఇంటూ l. ఓకే, ఒకవేళ c1 0గా తీసుకుంటే మనకు ఈ విధంగా వాల్యూ వస్తుంది, విచ్ ఇస్ సాటిస్ఫైడ్ ఇఫ్, ఇప్పుడు సైన్ ఆఫ్ ఎనీథింగ్ విల్ బీ 0 ఎప్పుడు అవుతుంది, సైన్ 0 degrees దగ్గరైనా అవుతుంది ఆర్ సైన్ 180 degrees దగ్గరైనా అవుతుంది. సో, పై అంటే ఇక్కడ
180 డిగ్రీస్ అంటే ఇక్కడ పై రేడియన్స్ అన్నమాట. సో బేసికల్లీ మనం ఓవరాల్‌గా ఎంత రాయొచ్చు, √P/EI ఇంటూ L ఈజ్ ఈక్వల్ టు పై అని చెప్పైనా రాయొచ్చు. సో ఈ విధంగా P ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుందంటే, అంటే రూట్‌ని ఎలిమినేట్ చేసి స్క్వేర్‌ని అటు సైడ్ పంపించి ఓవరాల్‌గా π²EI/L² అని చెప్పేసి మనకు ఫార్ములా అబ్టైన్ అవుతుంది. సో అదే ఈ యూలర్ స్క్రిప్టింగ్ లోడ్ అన్నమాట. సో దీంట్లో కొన్ని అజంప్షన్స్ ఉన్నాయన్నమాట. ఈ యూలర్స్ ఫార్ములా ఎప్పుడు మనకు వ్యాలిడ్ అవుతుందంటే, మెటీరియల్ అనేది ఎలాస్టిక్గా, హోమోజీనియస్గా, ఐసోట్రోపిక్గా ఉండాలి. ఎలాస్టిక్ అంటే దాని అర్థం ఏంటి, లోడ్ రిమూవ్ చేయగానే దాని యొక్క ఒరిజినల్ పొజిషన్ని రిటైన్ చేసుకునే విధంగా ఉండాలి. హోమోజీనియస్ అంటే ఆల్ డైరెక్షన్స్లో ఆల్ పాయింట్స్ దగ్గర వాటి యొక్క ప్రాపర్టీస్ మారకూడదు. ఐసోట్రోపిక్ అంటే ఆల్ డైరెక్షన్స్ దగ్గర వాటి యొక్క ప్రాపర్టీస్ అనేవి సేమ్గా ఉండాలి, మారకూడదు. కాలమ్ ఈజ్ లాంగ్, దాని యొక్క ఎఫెక్టివ్ లెంగ్త్ అపాన్ స్లెండర్నెస్ రేషియో అనేది ఎఫెక్టివ్ లెంగ్త్ అపాన్ రేడియస్ ఆఫ్ గైరేషన్, అదర్వైజ్ స్లెండర్నెస్ రేషియో అనేది గ్రేటర్ దాన్ 50 ఉండాలి. అండ్ అదేవిధంగా లోడ్ ఈజ్ ట్రూలీ యాక్సియల్. లోడ్ అనేది ట్రూలీ యాక్సియల్గా ఉన్నప్పుడు, అంటే దాని యొక్క లోడ్ త్రూ అవుట్ ద యాక్సిస్ యాక్ట్ అవుతున్నప్పుడు. ఫెయిల్యూర్ ఇస్ డ్యూ టు బక్లింగ్ వల్ల, అంటే లాంగ్ కాలమ్స్ ఏవైతే ఉంటే వాటిలో ఫెయిల్యూర్ బక్లింగ్ ద్వారానే కదా వచ్చేది ఆబ్వియస్లీ. సో ఈ కాలమ్ ఈజ్ లాంగ్ అన్నప్పుడు ఆటోమేటికల్లీ ఫెయిల్యూర్ అనేది బక్లింగ్ ద్వారానే వస్తుంది. సో ద క్రాస్ సెక్షన్ ఈజ్ యూనిఫామ్ త్రూ అవుట్ ద స్పాన్. క్రాస్ సెక్షన్ అనేది ఎలా ఉందండి, కొంచెం స్క్వేర్గాను, కొంచెము ట్రెపీజియంగాను, కొంచెం వేరే బాటమ్ వచ్చేసి వేరే క్రాస్ సెక్షన్ అలా ఉండకూడదు అనమాట, సేమ్గా ఉండాలి. ఇంకోటి ఏంటంటే హుక్స్ లా ఈజ్ వ్యాలిడ్. హుక్స్ లా ఏం చెప్తుంది, విద్ ఇన్ ద ప్రపోర్షనాలిటీ లిమిట్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్ట్రెయిన్. స్ట్రెస్ విల్ బి ఈక్వల్ టు ఎలాస్టిసిటీ మాడ్యులస్ ఇంటూ స్ట్రెయిన్. ఎలాగైనా ద కాలమ్ ఈజ్ స్ట్రైట్ బిఫోర్ అప్లికేషన్ ఆఫ్ లోడ్. కాలమ్ అనేది అప్లికేషన్ ఆఫ్ లోడ్ చేసే ముందు స్ట్రైట్గా ఉండాలన్నమాట. వన్స్ అప్లికేషన్ ఆఫ్ లోడ్ చేసిన తర్వాత అది దాంట్లో పర్మనెంట్ ఆర్ టెంపరీ డిఫార్మేషన్ అయినా రావచ్చు, బట్ అప్లికేషన్ ఆఫ్ లోడ్ ముందు స్ట్రైట్ అయితే ఉండాలి. సో ఇవన్నీ ఉంటేనే, ఈ అజంప్షన్స్, ఈ క్రైటీరియాని సాటిస్ఫై అయితేనే మన ప్రపోజ్ చేసిన యూలర్స్ ఫార్ములా, అంటే యూలర్స్ ఫార్ములా ఏదైతే మనం అప్లై చేస్తామో అప్పుడు అది వ్యాలిడ్ అన్నమాట. ఇకపోతే లిమిటేషన్ దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే, పీసీఆర్ క్రిప్పింగ్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు π²EI/L² అని చెప్పేసి యూలర్స్ ఫార్ములా చెప్తుంది. బట్ I ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటంటే AK² అవుతుందన్నమాట. ఎందుకు, K ఈజ్ ఈక్వల్ టు √I/A కదా. రేడియస్ ఆఫ్ గైరేషన్ ఇక్కడ √I/A, దాని నుంచి I ఈజ్ ఈక్వల్ టు AK² వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది ఓవరాల్గా అంటే, పీసీఆర్/A ఈజ్ ఈక్వల్ టు π²E ఇంటూ LE/K² అవుతుంది. దీని నుంచి స్ట్రెస్ వస్తుంది అన్నమాట. స్ట్రెస్ వాల్యూ ఏమవుతుంది, π²E ఇంటూ LE/K² అవుతుంది. వేర్ σCR ఈజ్ క్రిప్లింగ్ స్ట్రెస్ ఆర్ క్రిటికల్ స్ట్రెస్ ఆర్ స్ట్రెస్ ఎట్ ఫెయిల్యూర్. బట్ స్ట్రెస్ ఎట్ ఫెయిల్యూర్ అనేది అంతా ఉండదన్నమాట. హెన్స్ ద లిమిటింగ్ వాల్యూ ఆఫ్ క్రిప్లింగ్ స్ట్రెస్ ఇస్ ద క్రషింగ్ స్ట్రెస్. ఏదైతే లిమిటింగ్ వాల్యూ ఆఫ్ క్రిప్లింగ్ స్ట్రెస్ ఉంటుందో అది క్రషింగ్ స్ట్రెస్ అనమాట. ద కరస్పాండింగ్ స్లెండర్నెస్ రేషియో మే బీ ఫౌండ్ బై ద రిలేషన్ σCR ఈజ్ ఈక్వల్ టు σC. σC ఈజ్ ఈక్వల్ టు π²E/LE ఇంటూ LE/K². ఈ విధంగా LE/K మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే కనుక √π²E/σC వస్తుంది. సో σC స్టీల్కి 320 Nm², స్టీల్కి ఈ వాల్యూ వచ్చేసి మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ 2 × 10⁵ Nm². లిమిటింగ్ వాల్యూ ఏంటంటే LE/K ఈజ్ గివెన్ బై LE/K లిమిటింగ్ ఈజ్ ఈక్వల్ టు √π²E/σC. దీని నుంచి మనం ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 78.54 వస్తుంది. హెన్స్ ఇఫ్ LE/K ఈజ్ లెస్ దెన్ LE/K మినిమం, యూలర్స్ ఫార్ములా విల్ నాట్ బి వ్యాలిడ్. ఒకవేళ ఇటువంటి కేసులో ఎప్పుడైతే LE/K మినిమం కంటే కూడా K లిమిటింగ్ కంటే కూడా తక్కువగా వచ్చిందనుకోండి, అప్పుడు యూలర్స్ ఫార్ములా వ్యాలిడ్ కాదు. అందుకని అదొక లిమిటేషన్ అనమాట. సో ఈ క్లాస్లో ఇంతవరకే. స్టే ట్యూన్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.